శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పుట్టుకతోనే మంచి ఆస్తిపరురాలు అయితే లక్ష్మి అయ్యో గారు. మంచి ఆస్తిపరులు. ఓకే. అసలు ఆ. రాయల్ క్వీన్ లాగా పెరిగిందండి ఓకే. బిగినింగ్. అందుకే అప్పుడు ఆ మ్మ్. యారగెన్స్ ఎట్లా వస్తుందంటేనండి, ఉమ్, ఆ కాన్ఫిడెన్స్ Confidence. ఎట్లా వస్తుందంటే, తల్లి నటీమణి, రైట్. ఆ, తండ్రి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. ఆ, ఏమండి చాలా మందితో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళతో సినిమాలు తీసిన డైరెక్టర్ ఆయన. రైట్. ఏది త్యాగరాజ భాగవతర్ లాంటి మహానటులతో సినిమా తీసి, భానుమతి లాంటి మహానటులతో సినిమా తీసిన వాళ్ళు. ఉమ్, ఆ ఫ్యామిలీలో వచ్చింది ఎలాగంటే న్యాచురల్గా ఒక రిచెస్ట్ ఇదిగానే ఉంటుంది కదండి. అవును. ఆయన ఆ ఆభిజాత్యం ఉంటుంది. ఉమ్, ఆభిజాత్యం అంటే కరెక్ట్ దీనికి. ఓకే. ఏం చేద్దంటే పొగరు అనకూడదు, ఉమ్, ఉమ్, ఆభిజాత్యం రైట్. అంటే ఆ రాయల్టీ అనమాట. రాయల్టీ. ఆ, అలా ఉంటుంది. అలా పెరిగింది ఆవిడ. స్కూల్లో కూడా అలాగే ఉండేది, ఇంటెలిజెంట్ కూడా. పోనీ అలాగని ఇదేమన్నా ఉంటుందండి, మంచి ఆరేటర్, ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంది ఆవిడ. ఉమ్, అలా చదువుతుండగా ఈ ఇంటికి నిర్మాతలు, దర్శకులు వస్తూ ఉంటారండి లక్ష్మి గారి ఇంటికి. ఈయన వైవీరావు గారు కదా. ఉమ్, వస్తుంటే అప్పుడు ఎస్ఎస్ఎల్సికి వచ్చిందండి. అంటే 52లో పుడితే 17 సంవత్సరాలు, దాదాపుగా 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు 16 సంవత్సరాలు అనుకుంటా, 17. ఉమ్, అప్పుడు ఒక తమిళ దర్శకుడు ఈయన ఇంటికి వచ్చాడు, రావు గారి ఇంటికి. రాజగోపాల్ అని తమిళ దర్శకుడు వచ్చాడు. వచ్చి ఈ పాప అక్కడ కూర్చుంది హాల్లో. కూర్చుంటే ఏమ్మా నటిస్తావా అన్నాడు. ఏ నటించను, ఎందుకు నటించాలి అంది. సమాధానం చూడలేడు ఆ, లక్ష్మి గారు. ఆ, ఆ? ఎందుకు నటించాలి అంది. అది కాదమ్మా, నువ్వు చాలా బాగున్నావు, చాలా మంచి ఏ, ఇదిగా ఉన్నావు, మాట బాగా మాట్లాడుతున్నావు, అందంగా ఉన్నావు, ఆ? సినిమాలో సినిమా నటించాలని లేదా నీకు అంది. నటిస్తే ఎంత ఇస్తావు అంది. ఆ, ఒక షాకు. ఆ, అసలు ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. రైట్. ఎంత ఇస్తావు అన్నది. ఈయన తేలిగ్గాని తీసుకున్నాడు. అంటే గారాబంగా పెరిగిన పిల్లని వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, తేలిగ్గా తీసుకుని ఇస్తానమ్మా 2500 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఒక్కసారిగా షాక్. 2500 అంటే తెలుసు, ఎస్ఎస్ఎల్సి అమ్మాయి, రైట్. ఆ, తెలియదేం కాదు. ఉమ్, 2500 ఇస్తారా, నిజంగా ఇస్తారా అంది. ఇస్తానమ్మా అంది. అయితే నటిస్తాను, ఉమ్, ఓకే అంది. ఆ, ఇంకేముంది, వాళ్ళని కన్విన్స్ చేసి పెద్దవాళ్ళని జీవనాంశం అనే తమిళ పిక్చర్లో యాక్ట్ చేసింది. ఫస్ట్ రావటం తమిళ్ ఫిల్మ్ అండి. ఫస్ట్ ఆపర్చునిటీ తమిళ్ film. ఆఫరే తమిళ సినిమా. ఓకే. ఆ తర్వాత అది నోట్ చేసుకోవాలి, 1968. ఓకే. అంటే 16 ఏళ్ళ అమ్మాయికి. ఉమ్, 1968 నోట్ చేసుకోండి. ఉమ్, తర్వాత ఎస్వి రంగారావు నిర్మాత దర్శకుడికి బాంధవ్యాలు తీస్తున్నారు. ఉమ్, బాంధవ్యాలు తీస్తుంటే ఆ కొత్త అమ్మాయి కోసం వెతుకుతుంటే ఈ అమ్మాయి మెడ్రాసే కదా, ఉమ్, తెలియకుండా ఎలా ఉంటుంది. లక్ష్మి దగ్గర ఎప్పుడు వచ్చేయారు, నేను ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా అని రంగారావు గారు తీసుకొచ్చి చంద్రమోహన్ పక్కన వేశారు బాంధవ్యాలు. అదొక మంచి కథ, రామాయణ కథ. ఉమ్, కానీ రంగారావు గారు తీసిన 2 పిక్చర్ తర్వాత చెప్తాం. ఉమ్, ఏమండి, చంద్రమోహన్తో పేరుగా వేశాడు ఆయన. ఉమ్, పేరుగా వేస్తే అది 1968. ఉమ్, నోట్ ఇట్ పాయింట్. ఉమ్, జీవనాంశం ఫస్ట్ తమిళ పిక్చరు, రెండో పిక్చరు తెలుగు, ఆ, రైట్. అది తమిళు, ఉమ్, ఇది తెలుగు. మూడో పిక్చర్ బెంగళూరు నుంచి వచ్చి సిఐడి 1999, గోవా సిఐడి 1999 ఏదో ఒక సినిమా వచ్చింది. ఉమ్, సిఐడి ఆఫర్ వచ్చింది, దాంట్లో నటించింది. అంటే తమిళు, తెలుగు, కన్నడ ఒకే సంవత్సరంలో 1968లో ఉమ్, ఒకే సంవత్సరంలో 3 సినిమాలు 3 భాషల్లో నటించిన నటి లక్ష్మి. ఓకే. లక్ష్మి గారు. లక్ష్మి గారు. ఆ, అంచేది ఇది ఒక రికార్డే. అంటే ఎవరికి ఇది అని ఉండకపోవచ్చు. నేను అందుకనే 1968 అని మార్క్ ఇచ్చాను. అవును. అయిపోయింది. 17 సంవత్సరం వచ్చింది. వీళ్ళు ఎందుకైనా మంచిదని ఈ స్పీడ్గా ఉంది సినిమాలు, పెళ్లి చేసేస్తే బెటర్ అని చెప్పి భాస్కర్ అనే గవర్నమెంట్ ఎల్ఐసి ఉద్యోగి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగం ఇచ్చి భాస్కర్ అనే వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు. ఉమ్, అట్ ది ఏజ్ ఆఫ్ 17. ఓకే. 17 చేసినప్పుడు వాళ్ళకే పుట్టింది ఐశ్వర్య. ఉమ్, ఆవిడ కూడా నటిమణి. no. వీళ్ళిద్దరికే పుట్టిన అమ్మాయే ఐశ్వర్య. 1969లో పెళ్ళయింది. ఉమ్, ఇది నోట్ చేసుకోవాలి మనం. రైట్. 1969లో పెళ్ళైతే 71లోనే ఎప్పుడో ఈవిడ పుట్టింది, ఎవరు, ఐశ్వర్య. ఉమ్, 71లో. ఉమ్,
ఏమండి కానీ ఇప్పుడు ఈవిడ కొంచెం టిపికల్ పర్సనాలిటీ లక్ష్మి గారు. ఇచ్చేదంటే భార్యలాగా ఇలా అణుకుగా ఉండటం ఇవన్నీ ఉండదు. ఉండదు. ఆ ఇద్దరిలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినాయి భర్తకి ఈయనకి. ఆహ్, ఆయనకి. ఎంతైనా ఈవిడ పెరుగుదల పెరిగిపోతున్న సినిమాలు బాగా ఏస్తుంది కదా! ఆవిడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి 1975లో విడాకులిచ్చేసింది. హ్మ్. ఆయనిచ్చాడో, ఈవిడిచ్చిందో మొత్తానికి విడాకులొచ్చేసినియి. 1975లో. 4 ఇయర్స్ 74లో 5 ఇయర్సే. సరే 5 69లో పెళ్ళయింది. 5 ఇయర్స్ 5 ఇయర్స్‌లో పెళ్ళయింది. 74లో అనుకుంటా. అదేలెండి. అదే ఓకే. టోటల్ 5 ఇయర్స్ అండి. హ్మ్. ఈవిడకో రికార్డ్ చెప్తాను మీకు. ఏవండీ? హ్మ్. అలాగా వేస్తా ఉంటుంది. అప్పుడే మలయాళంలో ఆఫరొచ్చింది మంచి. హ్మ్. అంతకుముందు 3 సినిమాలు 3 లాంగ్వేజ్ వచ్చిందిగా. అవును. ఇప్పుడు మలయాళంలో వచ్చింది 'చెట్టక్కారి' అని. హ్మ్. దాంట్లో జూలీ క్యారెక్టర్. ఆ జూలీ క్యారెక్టర్ విపరీతమైన పేరొచ్చింది. బాగా నటించిందని పేరొచ్చింది. దాన్నే విజయవాడలో హిందీలో తీశారు 'జూలీ' అని. ఓకే. అది అంటే నెక్స్ట్ లెవెల్‌లో. ఆ 'చెట్టక్కారి'లో హీరో మోహన్ శర్మ అనే మలయాళీ. మోహన్ శర్మ. హ్మ్. మోహన్ శర్మతోటి బాగా అక్వైంటెన్స్ బాగా పెరిగి 'చెట్టక్కారి' చేసేది మలయాళంలో. ఈవిడ ఎళ్ళినప్పుడల్లా హోటల్‌లో ఉండాలి కదా! మలయాళం హోటల్‌లో. అవును. ఈవిడ హోటల్‌లో ఉండేది. మోహన్ శర్మ అక్కడ లోకల్ అనుకుంటాను. అది వాళ్ళిద్దరూ బాగా ఇంటిమేట్‌గా యాక్ట్ చేశారు. హ్మ్. 'జూలీ' అనే సినిమాది ఇంటిమేట్ సినిమా. హ్మ్. ఇష్టం ఉంటే తప్ప వాళ్ళు నటించలేరు. ఓకే. వీళ్ళు ఇలా ఒకసారి షాపింగ్‌కెళ్లారు వీళ్ళు. షాపింగ్‌కెళ్తే లక్ష్మీను, మోహన్ శర్మ హీరో, హీరోయిన్స్ నేచురల్‌గా ఈవిడ కూడా పక్కూరు నుంచి వచ్చింది కదా! ఆ! షాపింగ్‌కెళ్తే ఒక సెంటు చూసాడతను. వీళ్ళు ఎవరో కొనుక్కున్నారు. సెంటు చూస్తే కొందాం అనుకున్నాడు. దాని మీద రేట్ చూసాడు. రేట్ చూసేటప్పటికి 500, 600 ఉంది. అమ్మో! అనుకుని అలా పెట్టేశాడు. ఇది అబ్జర్వ్ చేసింది లక్ష్మి. హ్మ్. లక్ష్మి అబ్జర్వ్ చేసిన తర్వాత బయటకొచ్చేసారు. ఏంటి కొనలేదంది. "ఏం లేదులెండి వచ్చేసేయండి" అన్నాడు. వచ్చింది. నెక్స్ట్ షూటింగ్‌లో ఈవిడ ఆ సెంటు బాటిల్ ప్రెజెంట్ చేసింది. హ్మ్. ఓకే. ఎవరికి? మన మోహన్ శర్మకి. హ్మ్. మోహన్ శర్మ వచ్చి "మీరు సాయంత్రం మా హోటల్‌కి రండి ఒకసారి" అని చెప్పి ఇన్వైట్ చేసింది. హ్మ్. డిన్నర్ చేద్దామని ఏదో ఇన్వైట్ చేసింది. హ్మ్. ఇన్వైట్ చేసిన తర్వాత సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసింది తను. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. మీరు ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకోవాలి ఇక్కడే. ఇప్పుడే. అంచేత లేట్ చేయడానికి వీల్లేదు హ్మ్. అని చెప్పి మొహాటం పెట్టేసింది. అతను మొహాటంలో. హ్మ్. అప్పుడు ఏం చేశాడంటే అంటే కన్విన్సింగ్‌గా మాట్లాడడం అంటే ఈవిడ ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది కాబట్టి అవును. కన్విన్సింగ్‌గా పైగా మాట్లాడింది. ఒకట్లేండి. ఒకే సామాజిక వర్గంగా. వద్దు వాళ్ళు ఈయన బ్రాహ్మణ్సే ఈయన కాబట్టి బ్రాహ్మిన్సే. కాబట్టి ఆవిడ బ్రాహ్మణే. అంతేనా? అంతే బ్రాహ్మణే. అంతే అదే రైట్. వాడితోటి ఓకే. చెప్పి నేను నాకు ఇలా డిస్ట్రాక్షన్ అయిందని కూడా తెలుసు ఆ అమ్మాయికి. హ్మ్. ఒక మ్యారేజ్ డిస్టర్బ్ అయిందని కూడా తెలుసు అతనికి. రైట్. రైట్. తెలుసంటే నేను ఇలాగా మిమ్మల్ని నేను ఇదే అనుకుంటున్నాను అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తే అతను కన్విన్స్ అయ్యాడు. హ్మ్. లక్ష్మికి ఏం తక్కువ? అవును. పైగా అప్పుడు ఎంత 17 అంటే 25, 22 ఏళ్లే. హ్మ్. 22 ఇయర్స్ ఏజ్. అవును. ఏజ్ కూడా చిన్నదే అవును. చిన్న ఆవిడ. వయసు. కరెక్ట్. అయ్యుండొచ్చు, పెళ్లి అయ్యుండొచ్చు. కానీ కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి అప్పుడు బొట్టు పెట్టాడు. హ్మ్. మ్యారేజ్ అయిపోయినట్టు. బొట్టు పెట్టిన తర్వాత అయితే లెట్ అస్ సెలబ్రేట్ శోభనం హియర్ అంది. హ్మ్. అక్కడే శోభనం చేసేసుకున్నారు. ఓకే. ఆ తర్వాత మెడ్రాస్ తీసుకొచ్చి మద్రాస్ కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వలే ఈవిడ. హ్మ్. ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. తెలుగులో ఒకే కుటుంబం. తర్వాత జీవన తరంగాల్లో లక్ష్మి ఫాస్ట్ క్యారెక్టర్ వేసింది. టిపికల్ క్యారెక్టర్స్ అన్నీ వేసింది ఈవిడ. హ్మ్. తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పాను 'జయకాంతన్' నవల అని చెప్పానని, ఈ టైంలోనే జయకాంతన్ నవల నేషనల్ అవార్డ్ రావటం. తర్వాత తెలుగులో పిక్చర్‌లు బాగా చేయటం. ఈ ఫుల్ బిజీగా రామారావు గారితోటి బాగా ఒకే కుటుంబం 'పావన్ నిప్పన్' తమిళ్‌ది. హ్మ్. అది తెలుగులో ఒకే కుటుంబం పేరుతో తీశారు నాగభూషణం గారు పార్ట్నర్. రైట్. అదే తీశారు. అయిన తర్వాత ఇంకా ఈ తెలుగు పిక్చర్‌లు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. నాగేశ్వరరావుతో 'ప్రాణదాత' ఇవన్నీ వరుసగా సినిమాలు చేశారు ఆవిడ. ఏవండీ 'కోరుకున్న మొగుడు' ఇంకా టిపికల్ సినిమాలు చాలా ఉన్నాయి లక్ష్మి గారు చేసినయన్నీ. ఆహ్, 'జీన్స్‌లో అది తర్వాత. హ్మ్. ఏవండీ హ్మ్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 75-80 బాగానే ఉంది. మళ్ళీ ఈవిడ యాటిట్యూడ్ నచ్చల మోహన్ శర్మకి. హ్మ్. గాట్ విడాకులు ఇచ్చేసాడు మళ్ళీ. పిల్లలు ఏమన్నా ఉన్నారండి? పిల్లలు ఎవరు లేరు. పిల్లలు ఎవరు?
ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు ఓకే. ఒకసారి ఇది అయిన తర్వాత. రైట్. రైట్. అయిన తర్వాత మోహనే ఇచ్చాడు మొన్న రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడట, ఆవిడ భరించలేకపోతే చాలా తప్పులు చేసింది అని ఇంటర్వ్యూలో చెప్పాడట అతనా? మోహన్ గారు. తమిళ్లో ఓకే. తమిళ్లో మలయాళంలోనూ చెప్పాడంట అది, ఓకే. ఓకే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అదేలే. ఇచ్చేసి 80లో విడాకులు ఇచ్చారు, అంటే 75 to 80. అది 5 years, ఇది 5 years. ఓకే. మళ్ళీ 80 నుంచి 87 వరకు ఈ సినిమాల్లో బిజీగా ఉంటూ, ఆ తర్వాత 80 తర్వాత హీరోయిన్ క్యారెక్టర్స్ రావట్లే ఇక్కడ. అప్పుడు అక్క, అమ్మ, ఈ చట్టానికి కళ్ళలో చిరంజీవితో చట్టానికి కళ్ళలో చేసింది, జీన్ శంకర్ సినిమాలో బామ్మగా ఫారిన్ వెళ్ళటం అవన్నీ తెలుసు మీకు. అవును. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి మిథునం కూడా తెలుసు మీకు, మురారి. ఇవన్నీ సినిమాలన్నీ చేసి నాగేశ్వరరావుతో చేసింది, ప్రాణదాత అనే సినిమాలో. ఇవన్నీ చేసుకుంటూ శోభన్ బాబు గారితో చేసింది, మల్లెపువ్వు, మరపురాని చిత్రం, ఇలాంటి సినిమాలన్నీ చేసుకుంటూ బిజీగా ఉంది ఈవిడ. అంటే ఈవిడ క్యారెక్టరైజేషన్స్ టిపికల్ క్యారెక్టరైజేషన్స్ అంటే లక్ష్మి గారు యాక్ట్ చేసింది, అంటే మామూలు హీరోయిన్స్ గా ఆవిడ ఎప్పుడు చేయలేదు. పైగా మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండి ఆవిడ. కరెక్ట్ అండి. ఎవరిని అబ్జర్వ్ చేస్తే మీరు ఒకవేళ ఇంటిమసీ సీన్స్ యాక్ట్ చేయాలనుకోండి, ఆవిడలాగా ఎవరు చేయలేదు. కరెక్ట్, నిజం. అరే మామూలు హీరోయిన్స్ మామూలుగా ఒక కౌలించుకుంటే ఇలా మామూలుగా ఉంటారు, వీళ్ళు నవ్వుతారేమో తప్ప, ఈవిడ ఎక్స్ప్రెషన్ ఇవ్వటంలో మాస్టర్, ఇంటిమేట్ సీన్స్. కరెక్ట్. అందుకనే జూలీ ఎంత సక్సెస్ అయింది, ఇటు మలయాళం కానీ అటు హిందీ కానీ. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కి పడిపోయారు అందరూ చాలా మంది. ఏమండి అంత ఇది అయిన తర్వాత ఇక తమిళ్లో సరే శివాజీతో చేసింది, ఎంజిఆర్తో చేసింది, అందరితోటి సినిమాలు చేస్తూ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత 80 తర్వాత హీరోయిన్స్ తర్వాత అమ్మ, అక్క ఇచ్చేసేసింది. అయిన తర్వాత 87లో ఒక తమిళ్ డైరెక్టర్ శివచంద్రన్ అనే అతను సినిమాలో చేస్తుంది ఈ హీరోయిన్. ఎక్కువగా సినిమా తీస్తాడు, తీసి అతన్ని ఇష్టపడి అతను పెళ్లి చేసుకున్నాడు, మూడో పెళ్లిది. ఈ లోపల శివచంద్రన్ లోపల 80 to 87 గ్యాప్ ఉంది కదా, కన్నడాల సినిమా చేస్తుండగా, కన్నడ సినిమాలు బాగా, ఈ వైవిరావు కూడా కన్నడాలు ఎక్కువ తీశారు కదా ఆయన తండ్రి. ఇది అటు క్యానరీస్ కూడా బాగా పరిచయం, రుక్మిణి వీళ్ళందరూ పరిచయంతో అక్కడ అనంత్ నాగ్తో కొంతకాలం సాన్నిహిత్యం. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ, నెక్స్ట్ మోహన్ శర్మ, 3 అనంత్ నాగ్ కన్నడలో. ఇప్పుడు 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 7 ఏళ్ళ తర్వాత 87లో ఇతను సినిమా చేస్తుండగా అతనితో కలిపి ఇన్వాల్వ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఎప్పుడు కూడా ఏంటంటే, నాకు నచ్చింది నేను చేస్తాను, ఓకే, ఇది నా జీవితం, దిస్ ఈజ్ మై లైఫ్, నాకు నచ్చనప్పుడు తోసేస్తాను. ఆవిడ యాంబిషన్, ఐ మీన్ ఇది యాటిట్యూడ్ అదేనంట. అది నాకు నచ్చింది నేను ఎందుకు చేసుకోవడం, అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా నేను భారీగా పాతకాల భార్యలాగా పడి ఉండాలా అని ఈవిడ. సరే వాళ్ళు విచ్చలవిడిగా సంచరించే అమ్మాయితో నేను ఉండాలని చెప్పి వాళ్ళు. కానీ ఇది కొంతకాలం కంటిన్యూ అవుతుంది, ఇది శివచంద్రన్. ఈ శివచంద్రన్ పెళ్లి చేసుకున్న తర్వాత, అనంతనాగ్ అయిపోయింది, శివచంద్రన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది ఐశ్వర్యకి ఈవిడికి. ఐశ్వర్య బయటికి వెళ్ళిపోయింది, తల్లితోటి విభేదించి వెళ్ళిపోయింది. దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆవిడ పద్ధతి నచ్చక తల్లితో విభేదించి, నేను ఉన్నాను నీతోటి ఉంటే నాకు కూడా ఇదిగా అయిపోతుంది అని చెప్పి సెపరేట్ అయిపోయింది. ఆవిడ చాలా ఇబ్బందులు పడింది కూడా ఐశ్వర్య. గురువుగారు కూడా, మా మామగారు సినిమాలో చేసింది, మా గురువుగారు కూడా దాసర్ గారు మామగారు సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు, కోడలు వినోద్ కుమార్ వైఫ్. ఏమండి ఆ తర్వాత కొంతమంది తమిళ్లో కూడా ఈయన రోజా హస్బెండ్ సెల్వమణి కూడా సినిమాలు ఇచ్చాడు ఆయన. ఏమండి ఇలా బయటకు వచ్చి ఆవిడ లైఫ్ ఆవిడ నడుస్తుంది. ఏం చేద్దంటే ఇది ఇలాగా ఎవరు పడితే వాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుని, అంటే తను ఎవరిని నాన్న అని పిలవాలనే ఒక సందిగ్ధావస్థలో ప్రతి వాళ్ళని పిలవటం ఇష్టం లేక, అంటే కొంతమంది నచ్చదండి ఇది. ఇచ్చేదంటే ఇప్పుడు ఇవాళ తను పుట్టిందేమో భాస్కర్కి, మోహన్ శర్మ వచ్చాడు డాడీ అని పిలవాలి, కుదరదు.
మనసు ఒప్పదండి మనసు కొంతమందికి. ఆ, ఎంచేతంటే ఆ బ్లడ్‌లో ఇది ఉంటుంది కదా! correct, ఆ correct. ఫ్యామిలీ ఇదంతా ఉంటది కదా! ఇవన్నీ మ్యారేజ్లు అఫీషియల్ గా జరిగిపోయినాయండి. అఫీషియలే. అన్ని ఆ! మ్యారేజ్లు అఫీషియల్. ఆవిడ ఓపెన్‌గా చెప్పింది. ఓకే. నాకు నచ్చలేదు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. రైట్ రైట్ రైట్. అందుకనే నేను ఫస్ట్ బోల్డ్ స్టార్ అన్నాను నేను లక్ష్మి గారిని. ఓకే ఓకే. డేరింగ్ స్టార్ అన్నాను నేను. రైట్. అందుకని ఇలాంటి వ్యవహారాలు చెప్పటంలో ఆవిడకి ఏమి మొహమాటమే లేదు. నాకు ఇష్టమైన మనిషితోటి నేను ఉంటాను. ఓకే. అంటే ఇది ఇష్టం కలగాలి కదా మనకి. రైట్. ఇష్టం లేనప్పుడు లెట్ అస్ పార్ట్ వేస్. నో కాంప్రమైజ్. అంతే, నో కాంప్రమైజ్. Right. అంతే. అలాగే ఇప్పటి వరకు జరుపుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి ఇంకా కొన్ని మార్పులు రాలేదు. ఇక శివచంద్రతో ఉంటున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్. ఆవిడ షీఈ్ యాక్టివ్ నౌ. ఏమండి, ఆవిడ ఉంటూ మెడ్రాస్లో ఉంటూ టీవీ షోస్ కూడా చేశారు ఆవిడ. టీవీ షోస్లో ఇప్పుడు రోజా గారు చేశారే అలాగా, అలాంటి షోస్ టీవీ షోస్లో యాక్టివ్. ఏదో చేస్తూ పైగా ఆవిడ బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. అంచేది ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆవిడ షీఈ్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ నౌ. అది లక్ష్మి గారు.